దేవునికి స్తోత్రములు. పిల్లరా, కొంతమందినైనా దేవుని వాక్యం చేత బలపరచాలని, మరి కొంతమందినైనా యేసయ్య రాకడ కొరకు సిద్ధం చేయాలని, ప్రభు వస్తే నీవు ఎక్కడ అని క్రైస్తవ సంఘాన్ని తట్టి లేపాలని ఆశతో ఈ కార్యక్రమాలను మీ మధ్యలోనికి తీసుకొని వస్తున్నాం. దేవుని వాక్యములో నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 10వ వచనం. ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను. పిల్లరా, ఈ మాట ప్రభు నోట ఎంత ధన్యతండి. ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను. ప్రభువారు నోట ఈ మాట ఎంత ధన్యతండి. పిల్లరా, ఈ ఒక్క స్త్రీని దేవుడు అభినందిస్తున్నాడు. ఒక స్త్రీని దేవుడు ప్రశంసిస్తున్నాడు. ఒక స్త్రీని దేవుడు మెచ్చుకుంటున్నాడు. ఈ స్త్రీ ఒక రాణి కాదు, ఈ స్త్రీ ఒక ధనవంతురాలు కాదు, ఈ స్త్రీ ఒక భాగ్యవంతురాలు కాదు, ఈ స్త్రీ ఒక గనురాలు కాదు, ఈ స్త్రీ ఒక పుణ్యాత్మురాలు కాదు, ఈ స్త్రీ ఒక సామాన్యమైనటువంటి స్త్రీ అండి. ఆ స్త్రీని ప్రభు మెచ్చుకుంటున్నాడు. ప్రభువు నోట ఈ మాట ఎంత గొప్ప ఆధిక్యత అండి. పిల్లరా, మనం ఆరాధించుకునే దేవుడు, మనం పూజించుకునే దేవుడు, మనము గణపరుచుకునే దేవుడు, మన జ్ఞాపకాల్లో చెరగని దేవుడు ఏ దేవుడు అంటే అంతరంగాన్ని చూచే దేవుడు అండి. అవును దేవుని బిడ్డలారా, మన హృదయాన్ని చూచే దేవుడు. ఒక రోజున సమూయేలు అనే దైవజనుడు యెషయా ఇంటికి వెళ్ళాడు. యెషయాను అడుగుతున్నాడు, నీ కుమారుల్లో ఒక కుమారుని దేవుడు రాజుగా చేయమని నాకు ఆజ్ఞాపించాడు. నీ 7 కుమారుల్లో ఒక కుమారుని రాజుగా చేయాలని ప్రభు నాకు చెప్పాడు. నీ కుమారులందరినీ పిలువు అంటే తన పెద్ద కుమారుడు ఏలియాబుని యెషయా సమూయేలు ముందుంచాడు. పిల్లరా, సమూయేలు యెషయాని అభిషేకించే సమయంలో ఆ దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం. యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. పిల్లరా, మనం ఆరాధించుకునే దేవుడు అంతరంగం చూచే దేవుడు అండి. మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ ప్రభు అంతరంగాన్ని చూసే దేవుడు. అంతరంగాన్ని చూసే దేవుడు ఒక స్త్రీని మెచ్చుకుంటున్నాడు. ఈమె నా విషయమై ఒక గొప్ప ఒక మంచి కార్యము చేసింది. పిల్లరా, లోకము నిన్ను పొగడవచ్చు, లోకం మీకు నిరాజనాలు పలకవచ్చు, లోకులు దేవుని బిడ్డలారా నీకు జై జైలు పలకవచ్చు, నిన్ను భుజాల మీద మోయవచ్చు, లోకస్తులు నీకు శిలా పలకాలు నీ పేరు మీద చెక్కొచ్చు. కానీ ప్రభు నోట ఈ మాట అనగలడా? బలా నమ్మకమైన మంచి దాసుడా అని మిమ్మల్ని అనగలడా? బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవునితో నేను అనిపించుకోగలనా? ఆ దేవునితో పిలిపించుకోగలనా? పిల్లరా, ఈ స్త్రీ నా విషయమై మంచి కార్యము చేశాను. పిల్లరా, దేవుడు మనకు మరో అవకాశాన్ని ఇచ్చాడు. దేవుడు మనకు మరొక సంవత్సరాన్ని ఇచ్చాడు. తోటమాలి బ్రతిమలాడుతున్నాడు యజమాని, ఈ సంవత్సరమైన ఉండనిమ్మో. దేవుని బిడ్డలారా, మరొక సంవత్సరంలోనికి ప్రభు మనలను తీసుకొని వచ్చాడు. గడిచిన సంవత్సరాల్లో ఎదుగుదల లేకుండా మనం జీవించామేమో. గడిచిన సంవత్సరాల్లో ఆ దేవాతి దేవుని హృదయాన్ని మనము దుఃఖపెట్టామేమో. దేవుని బిడ్డలారా, ఏదో నామక వాస్తీగా దేవుని బిడ్డలారా ఆ ప్రభుని ఆరాధించామేమో. కొంతమంది 5 నిమిషాల ప్రార్థన, లేకపోతే క్యాలెండర్లో ఒక వాక్యం. దేవుని బిడ్డలారా, అలాగే ఉంటున్నారు. నీవు అలాగే ఉంటున్నావేమో. గడిచిన సంవత్సరంలో పరిశుద్ధత లేని జీవితాన్ని ఒకవేళ జీవించావేమో. దుమ్ము కొట్టుకుపోయిన బైబుల్ దేవుని బిడ్డలారా అలాగే మన బైబుల్ ఉందేమో. ఏదో కుదిరినప్పుడు మనం ప్రార్థించామేమో. ఈ సంవత్సరమైన ప్రభు కొరకు దేవుని బిడ్డలారా మనం కొన్ని మంచి కార్యం చేద్దామా? ఆ ప్రభుతో మనం అనిపించుకోవాలా? బైబిల్ గ్రంథంలో శతాధిపతి మత్తయి సువార్త 26వ అధ్యాయము
13వ వచనంలో ఒక శతాధిపతిని దేవుడు అభినందిస్తున్నాడు. ఇశ్రాయేలీల్లో ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు. ప్రియులారా, దేవుడు అభినందించే ఉత్తమముగా మనం ఉంటున్నామా? బైబిల్ గ్రంథంలో మరొక స్త్రీని, కానాను స్త్రీని అభినందిస్తున్నాడమ్మా. నీ విశ్వాసము గొప్పది. దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 12:43 వచనములో కానుక పెట్టిలో కానుక వేస్తున్న 2 కాసులు వేసిన ఒక పేదరాలిని దేవుడు అభినందించాడు. దేవుని బిడ్డలారా, ప్రభు అభినందించే విధంగా మనం ఉంటున్నామా? ప్రభుతో దేవుని బిడ్డలారా ఒక మంచి సాక్ష్యం మనము అనిపించుకోగలమా? అలా పిలిపించుకోగలమా? దేవుడు అభినందించే ఉత్తమగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పిల్లరా మనం ఉండగలమా? దేవుడు చూచేది మన చదువు కాదు, దేవుడు చూచేది మన డిగ్రీ కాదు, దేవుడు చూచేది మన పేరు ప్రఖ్యాతులు కాదు. దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మన జీవితంలో ప్రేమించాలా? ప్రభు ఆశించేది మన కానుకలు కాదు, ప్రభు ఆశించేది మన సేవ కాదు. అన్నిటికంటే పూర్ణ హృదయముతో దేవుణ్ణి మనం ప్రేమించాలా? పూర్ణ ఆత్మతో ఆ ప్రభుని మనం ప్రేమించాలా? దేవుని బిడ్డలారా, అన్నిటికంటే ఉత్తమమైనది దేవుని బిడ్డలారా మారు మనసు పొందటం. దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని ప్రభుకి అప్పగించటం అది ఎంత గొప్ప భాగ్యం అండి పిల్లరా. ప్రభు నిన్ను నన్ను సజీవుల లెక్కలో దేవుడు ఉంచాడండి. తినటానికి ఆహారాన్ని, కట్టుకొనటానికి వస్త్రాలు, ఉండటానికి గృహాన్ని ప్రభు ఇచ్చాడండి. ఇంతవరకు మన ప్రార్థనలు దేవుడు ఆలకించాడండి. వ్యాధి బాధల నుండి ఆ ప్రభు మనలను కాచి కాపాడాడు. దేవుని బిడ్డలారా, ఒక స్త్రీని ప్రభు అభినందిస్తున్నాడు, ఒక స్త్రీని ప్రభు మెచ్చుకుంటున్నాడు, ఒక స్త్రీని దేవుడు దేవుని బిడ్డలారా ప్రశంసిస్తున్నాడు. ఈమె నా విషయమై ఒక మంచి కార్యము దేవుని బిడ్డలారా చేసెను. ఈ సంవత్సరమైనా మంచి పనులు చేద్దాం, ఈ సంవత్సరమైనా దేవుని కొరకు మంచి కార్యాలు చేద్దాం, ఈ సంవత్సరమైనా ఆ దేవునితో అనిపించుకుందాం. మంచి దాసుడా, బలా నమ్మకమైన దాసుడా అనే ఆత్మీయ అంతస్తులోనికి వెళదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన. ప్రభువా, ఒక స్త్రీని నీవు ఎంతగా అభినందించినావు ప్రభువా. ఈమె నా విషయమై ఒక మంచి కార్యము చేసిన నీ పిల్లల ప్రభువా, మా జీవితాల్లో కూడా గడిచిన సంవత్సరాలన్నీ కాపాడేనైనా ఈ సంవత్సరమైనా మీ కొరకు మేము జీవించడానికి, మీ ప్రభా మీ వైపు తిరగటానికి, కొంతమందినైనా మీకు పరిచయం చేయటానికి ప్రభా, కొంతమందినైనా బలహీనులను ప్రభా మీ పాదాల దగ్గరకు తీసుకొని రావటానికి, మేము అనిపించుకోవటానికి సహాయం దయచేయనైనా. కృపాక్షేమాలతో బిడ్డలను మీరు నింపండి తండ్రి. ఒక మంచి కార్యాలు మీ కొరకు మేము చేయటానికి ప్రభా, యుగయుగాలు మీ రాజ్యం ఉండటానికి మీ సహాయం నిమ్మని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.